ఇచ్చిన హామీలను అమలు చేయలేక పాలనను గాలి కొదిలేసి ప్రజలకు ప్రశాంతత లేకుండా చేసి కాంగ్రెస్ పాలకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీకి ఇరువైపులా ఇళ్లను కూల్చి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హామీల అమలుపై సీఎం రేవంత్ సవాల్పై మోదీ కేంద్ర మంత్రులు అక్కర్లేదని తాను సవాల్ స్వీకరిస్తున్నానని ఈటల చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో వస్తానని ఎక్కడైనా చర్చకు సిద్దమని ప్రతి సవాల్ చేశారు. హామీలు అమలు చేసినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఫోర్త్ సిటీ పేరిట హ్యాపెనింగ్ సిటీ పేరిట 30,000 ఎకరాలలో రైతుల కళల్లో మట్టి కొట్టి తల్లిని బిడ్డను వేరు చేసినట్టుగా రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రియల్ ఎస్టేట్ మాఫియాకి డోర్లు ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. హైడ్రా అయిపోయింది, మూసీ అయిపోయింది, లగిచర్ల పరిస్థితి గిట్లున్నది. కానీ సంబరాలు మాత్రం చేసుకుంటారు. మహారాష్ట్ర పోయి పచ్చాబద్దాలు ఆడతాడు. ఈయన స్థాయి ఎంత, ఆయన బతికెంత, గక్కడ పోయి మోడీ ఎందుకు ఇడి అంటాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాడు, ఇది అది అని చెప్పి బద్దలాడుతూ అంటారు. ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రకల్పాలు పలుకుతావు. నువ్వు రైతు బంధు లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 3 లక్షల వడ్డీ లేని రుణం లేదు, 5 లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు. ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొట్టబడుతుందో, ఎప్పుడు ఎవరి భూమి గుంజుకోబడుతుందో, ఎప్పుడు ఎవరి ఇంట్లో పిడుగుపడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. పేన మీద పూలబడ్డం తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. మా మోడీ గారు లేకపోతే మా కేంద్ర మంత్రులు అక్కర్లేదు. నేను సవాలు స్వీకరిస్తున్నా. హైబ్రిడ్ చౌరస్తాలు పెడదామా, శాసనసభలు పెడదామా, నీ సచివాలయంలో పెడదామా, నీ ప్రగతి భవన్లో పెడదామా, ఎక్కడంటే అక్కడ రెడీ ఉన్నాం. నీ మొత్తం 42 పేజీల మేనిఫెస్టో తీసుకొని వస్తా. ఎన్ని హామీలు ఇచ్చినో ఎంత అమలైందో చూసుకుందాం. మరి ప్రజాక్షేత్రంలో ప్రూవ్ చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం.